'కిరణ్ అబ్బవరంకి' వన్ ఆఫ్ ద రికగ్నిషన్ తీసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా 'శ్రీకారం.' సో, ఆ తర్వాత అంటే 'కిరణ్ అబ్బవరం' అనే టాలెంట్ ఉంది అని చెప్పేసో, లేదంటే ఓకే. ఈ అబ్బాయి యాక్ట్ చేయగలుగుతున్నాడన్న ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చింది. సో, మీరు ఆ 'శ్రీకారం' తర్వాత ఎందుకని మీకు 'కిరణ్ అబ్బవరంతో' మళ్ళీ ఒక సినిమా గాని ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? లేదండి. బేసిక్‌గానే 'శ్రీకారం' కూడా కిరణ్‌తోనే చేద్దాం అనేసి అనుకున్నాననమాట ఆ హ్మ్. టైంలో. కాకపోతే ఏంటి అంటే, అలాంటి కైండ్ ఆఫ్ కథని అప్పుడు కిరణ్ ఓకే. ఒక చిన్న చిన్న బడ్డింగ్ సినిమాలు స్టార్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి కైండ్ ఆఫ్ కథని ఒక బాగా నోన్ పర్సన్ ఏదైనా చెప్తే జనాలకి రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. హ్మ్. ఎందుకంటే ఒక సోషల్ కాజ్‌కి సంబంధించినది కదా! అలాంటిది బాగా తెలిసిన పర్సన్ చెప్తే ఎక్కువ వైడ్ రీచ్ ఉంటదనేసి అనుకున్న ఇది. దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫ్యూచర్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనేసి అనుకున్నామనమాట. అనుకోకుండా అలాంటి కైండ్ ఆఫ్ పాయింట్ వేరే చోట కూడా ఒక చోట జరుగుతుంది. ఆల్రెడీ 'శ్రీకారం'కి ఒకసారి జరిగింది కదా! సో, ఈసారి అలా జరగకుండా ఒకసారి ప్లాన్ చేసుకుందాం అనేసి అలా ఓకే. హోల్డ్‌లో పెట్టుకున్నాం.